స్వాతంత్రంగా ఇట్లా కూర్చొని పాడుకుంటున్నాం. మనం అందరం కూడా ఎంతో అన్యోన్యంతో ఒక బహుమతులు ఏవో చేస్తున్నాం. కానీ మనం ఎంతో మంది పాలనలో ఉండి కూడా ఇప్పుడున్నటువంటి రాకమచర్లు కావచ్చు, ఇంకా వేరే వేరే దాసులు కావచ్చు, దాసులు ఎంతో మంది వాళ్ళందరూ కూడా మనంత స్వేచ్ఛగా జీవించినటువంటి వాళ్ళు కాదు. వాళ్ళ జీవితాన్నే త్యాగం చేసి మనకు అర్పించింది. ఆ పాటల లోపల ఎట్లా ఉంటుంది అంటే ఒక్కొక్క పాట ఉంటుంది. అంటే పాట యొక్క ఇంతకుముందు చెప్పారు ఒక సత్సంగం అవసరం. మనం అందరం కూడా భజన చేస్తున్నాం, మా ఊర్లో కూడా భజన చేస్తున్నాం. మేము చేసే పని ఏంటిదంటే భజన చేసిన తర్వాత ఒక 5 నిమిషాలైనా కూడా మనం ఏం చేయాలి, ఏదో ఒక పాట, మీరు పాడిన పాట గురించి అయినా మాట్లాడండి, లేకపోతే మన ధర్మం గురించి అయినా మాట్లాడే ప్రయత్నం చేయాలి. అది మాత్రము ఏ భజన మండలిలో నేను చూసింది కదండి. ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే నన్ను ఎప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వృత్తులు, ఒకరు ఒక పని చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఉపాధ్యాయులు ఉన్నారు. నా వృత్తి వారి వృత్తి ఉపాధ్యాయ వృత్తి, నా వృత్తి ఏంటంటే న్యాయవాద వృత్తి, నేను ఒక న్యాయవాదిని. మన అందరి వృత్తులు వేరు వేరు అయినప్పటికీ కూడా మన ప్రవృత్తి మాత్రం ఏం కావాలంటే ఆధ్యాత్మికంలో దిగి మన సనాతన ధర్మం ఏదైతుందో దాన్ని రక్షించుకునే బాధ్యత మన అందరి మీద. ఆ సనాతన ధర్మం అనేది ఇప్పుడు మీరు మనం చూస్తున్నంత ఇదిగా లేదండి. అంటే మనకు అనిపిస్తుంది, ఏమనిపిస్తుంది అంటే మనం బాగానే చేస్తున్నాం, బాగానే కాపాడుతున్నాం అనే ఒక భావనలో ఉన్నాం అంతే. ఆ భావన మనకు కనిపించేంత లేదు. మనం అందరం కూడా ఒక్కొక్కరం ఎంత లేదన్నా ఒక 3-4 మనం ఒక ధర్మ మార్గంలో తీసుకెళ్తే కానీ మన ధర్మాన్ని మనం కాపాడుకునే స్థితిలో లేదు. మీరందరూ కూడా పెద్ద మనుషులు, ఒక 50-60 ఏళ్ళ వాళ్ళు ఈ ఊళ్ళో ఉన్న పిల్లలకి మనం ఇంతకుముందు ఒక రచ్చబండ ఉంటుంది, అక్కడ కూర్చొని పిల్లలు వస్తే పిల్లలు ఆడుకుంటుంటే పిల్లలు చెప్తుంది. మన ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను బయటకు పంపించి కూడా ఇంట్లో ఉన్న మన్మలకి ఇంతకుముందు బాలయ్య గారు చెప్పింది. నేను ప్రతి ఒక్క గమనిస్తున్నా. ఆ పిల్లలకి తయారు చేశారు, ఆ పిల్లలను తయారు చేశారు. మా ఊర్లో కూడా నా స్నేహితుడు వాడికి ఎస్ఐ జాబ్ వచ్చింది. అంటే ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయింది, కానీ మిస్ అయిపోయింది. తర్వాత ఏమని చెప్పినాము, అయ్యప్ప నువ్వు పూజారి కావాలి, ఊర్లో పిల్లలకు మంచి చేయాలని చెప్పి ఒక 60 నుంచి 70 మంది పిల్లల్ని తయారు చేశారు. అట్లా ప్రతి ఊరి లోపల కూడా మనం అబ్దుల్ కలాం అనే పేరు తెలుసు కదా, మన రాష్ట్రపతి. ఆయన ఏం చేసిందంటే ఎక్కడైనా కూడా ఆయన ఒక ముస్లిం, కానీ ఆయనను ఏ ముస్లిం ఇష్టపడాలి. ఎందుకంటే ఆయన ఏదైతే ధర్మం ఉందో ధర్మం కోసం పాటుపడతాడు. ఆయన భగవద్గీతలోనే మొత్తం ఉందని చెప్పి భగవద్గీత చివరి వరకు చదివిండు. ఆయన ఏం చెప్పిందంటే ఎప్పుడైతే పునాదుల నుంచి, అంటే ఎప్పుడైతే పూకటి వెళ్ళి ఎక్కడైతే చిన్నపిల్లల నుంచి ఎప్పుడైతే మనసు లోపల ఏవైతే వేస్తామో అవే వస్తాయి. ఏ పిల్లగాడిని అడుగు, ఎవరిని అడుగు, 2 ఎకరాలు ఎవడనే చెప్తాడు, 19 చెప్తారు ఇప్పుడు కానీ. అంటే మనం చిన్నప్పుడు ఏదైతే చదువుకుంటామో మన మైండ్ లోపల ఏదైతే మనకి ఎక్కిస్తారో అవే వస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి భజన భక్తులందరికీ కూడా మరీ వినిపించుకునే విషయం ఏంటంటే మీరు అందరూ కూడా ఎన్నో విషయాలు తెలిసినటువంటి వాళ్ళు. నేను మీలో నాకేం తెలియదండి, మీతో పోలిస్తే నేను చాలా చిన్నవాడిని, వయసులో చిన్నవాడిని. అంకలలో మీ జ్ఞానాన్ని మా అందరికీ పంచండి. మీరందరూ కూడా ఎంతో మందిని తయారు చేయండి. ఇది ఒక్కటే కోరుకునే విషయం, మన ధర్మాన్ని, అదేవిధంగా మన సంస్కృతి సంప్రదాయాలను, ఈ భజనను మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. జై శ్రీరామ్.